భద్రాచలంలో కొందరు ఆకతాయిలు నడి రోడ్డుపై చేసిన హత్య స్థానికంగా కలకలం రేపింది. చర్ల రోడ్డులోని మద్యం దుకాణం వద్ద శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన రవివర్మ అనే వ్యక్తి వాహనాన్ని కొందరు మందుబాబులు ఢీకొట్టారు. వారిని నిలదీసినందుకు రవివర్మతో వాగ్వాదానికి దిగి అతనిపై దాడి చేశారు. కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఘటన జరిగినా పోలీసులు అక్కడికి రాలేదని స్థానికులు ఆరోపించారు. హత్యకు నిరసనగా మృతుడి బంధువులు బ్రిడ్జ్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారితో మాట్లాడి ధర్నాను విరమించేలా చేశారు. తమ్ముడు ఏంటి తమ్ముడిది అంటే కొరదాకి సంపద కొడతారా సార్? ఆయుధాల మీద ఆయుధాలు వేసుకొని తిరుగుతున్నారు సార్ రోడ్డు మీద. సార్ ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నాం సార్. గంజాయిలు అడిగెడుతున్నాము, డ్రగ్స్ అడిగెడుతున్నాము అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఓట్లు అడిగేటప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓట్లు కావాలని అడుగుతున్నారు. ఈ రోజు ఈ వ్యవస్థలో ఇలా జరుగుతుంది. డిఐజీ గారు, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి. భద్రాచలం అనేది మటర్లకి అడ్డా అయిపోయింది గంజా బ్యాచ్తో. ఈ 4-5 నెలలు మటర్లు జరిగినాయి. ఎలా ఎందుకురా బాబు అంటే ఏంటో కూడా అంటే ఇలా కొడుతాం 3 నెలలు బయటకు వస్తామండి. బయటకు వస్తాం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇప్పుడు పోలీసు ప్రకారంగా వాళ్ళు చట్టం వాళ్ళు చేశారని వాళ్ళ కాదు. వాళ్ళు మన 3 నెలల్లో బయట తీసుకొని వేరే ఇంకోటి పడతారు, ఇంకో ఫ్యామిలీ బయట రోడ్డు మీద పడతారు. ఇది శాశ్వత పరిష్కారం. వాళ్ళ జీవితకాలం బయటికి రావద్దు.